మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి 'ప్రేమం హీరో' సినిమా తెలుగులో కూడా. తెలుగు సినీ ప్రేక్షకులు మామూలోళ్ళు కాదు. మూవీ లవర్స్. థియేటర్లలో చిత్రాలనే కాకుండా ఓటీటీల్లో ప్రతి వీకు వచ్చే సినిమాలను చూసి ఆదరిస్తూ ఉంటారు. స్వభాష చిత్రాలనే కాకుండా పరభాషా చిత్రాలను కూడా మావే అని ఫీల్ అవుతూ చూస్తుంటారు. కాస్తంత కంటెంట్ బాగుంటే చాలు, ఈ సినిమా బాగుందిరా అంటూ 10 మందితో చర్చిస్తుంటారు. ఓటీటీలో వీరి వ్యూవర్షిప్ కూడా బాగుంటుంది. అందుకే ఇతర ఇండస్ట్రీలకు చెందిన దర్శక నిర్మాతలు తమ సినిమాలను తెలుగులో డబ్ చేసి అందిస్తున్నారు. ముఖ్యంగా మలయాళ సినిమాలకు దక్కుతున్న ఆదరణ చాలా ఎక్కువ. ఇటీవల కాలంలో మాలీవుడ్ చిత్రాలన్నీ ఓటీటీలో సందడి చేస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. మరికొన్ని గంటల్లో ఓ ఇంట్రెస్టింగ్ మాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. 'ప్రేమం', 'బెంగళూరు డేస్' వంటి మలయాళ చిత్రాలతో తెలుగువారికి కాస్తంత తెలిసిన హీరో నివిన్ పౌలి. అతడు నటించిన తాజా చిత్రం 'మలయాళీ ఫ్రమ్ ఇండియా' ఈ ఏడాది మే 1న రిలీజ్ అయింది. ఫక్తు డ్రామా మూవీ. నేరు, గురువాయూర్ వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న అనస్వర్ రాజన్ హీరోయిన్. ఈ సినిమాని డిజో జోస్ యాంటోనీ తెరకెక్కించాడు. మ్యూజిక్ ప్రేమ్స్ పతాకంపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించాడు. ఇందులో తెలుగులో ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్న విలన్ షైన్ టామ్ చాకో క్యామియో పాత్రలో మెరిశాడు. సినిమా మిశ్రమ టాక్ వచ్చినప్పటికీ మంచి కలెక్షన్స్ను రాబట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ప్రసారం కానుంది ఈ మూవీ. సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది. జూలై 5 నుండి ఈ సినిమాను చూసేయొచ్చు. అంటే ఈ మూవీ 4వ తేదీ అర్ధరాత్రి నుండే స్ట్రీమింగ్ కాబోతుంది. మూవీ విడుదలైన 2 నెలల తర్వాత ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతుంది మలయాళీ ఫ్రమ్ ఇండియా. ఇక ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే, కేరళలోని అల్ఫరంబిల్ గోపి కేరళలోని ముల్లకరలో నివసిస్తూ ఉంటాడు. అతడు నిరుద్యోగి. క్రికెట్ ఆడుతూ రాజకీయ పార్టీలకు ప్రచారం చేస్తూ టైంపాస్ చేస్తుంటాడు. అయితే ఓ సమయంలో ఆ ఊరిలో గొడవలు మొదలవుతాయి. ఇందులో గోపి ఇరుక్కుంటాడు. అతన్ని ఈ గొడవల నుండి తప్పించేందుకు పోలీసులు విదేశాలకు పంపిస్తారు. ఊరు దాటని గోపి తెలియని ప్రపంచానికి వెళ్తాడు. అక్కడ ఏం జరిగింది అన్నదే మిగిలిన కథ.